ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనం వేయగా దేవుడు ఆయనను ఆశీర్వదించాను. ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఆశీర్వదించాడు. నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ సావాసంలోకి వస్తున్న వాళ్ళకి అప్పులు చాలా పెద్దగా ఉన్నాయి, పని చాలా చిన్నగా ఉంది అన్నాడు. ఆయన ఏంటి ప్రభువా అని అడిగితే, అవును, వాళ్ళు పని చాలా తక్కువ చేస్తున్నారు, అప్పులేమో ఎక్కువ చేస్తున్నారు. అందరు చెప్పండి, గట్టి చెప్పాలా? అప్పేమో పెద్దది, పనేమో గట్టి చెప్పండి, పనేమో 1000 రూపాయలది, అప్పేమో 10,000ది. ఇప్పుడు ఏది పెద్దది? నీ జీవితానికి ఏమైపోతుందంటే భారం అయిపోతుంది, డిప్రెషన్. నీ జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి? ఇక్కడి జేబులోకి వెళ్ళి తీయమంటే ఎక్కడి నుంచి? నీ తెన్నునేరా? తీ 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 చలో, మూసేందుకు ఇస్తావు? తెరిచి చలో. మా సీనిగాడు కూడా ఇచ్చాడు మంచిగా. బయట మిర్చిలు ఎంత? బా, శ్రీకాంత్ గారు జల్దీ చెప్పిండు, మిర్చిల మీద రా నీకు ప్రాణం అంత. కళ్యాణ్ ఒక ప్లేట్ మిర్చిలు తీసుకురాపు. చలో, మీకు 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 చూపిస్తున్నా. ఇది నా సొంత పని కాదు, దేవుడు చెప్పమన్నారు, చెప్తున్నాను. నేను సొంతగా చెప్పట్లేదు. నేను ఎప్పుడని చెప్పినా ఇట్లాంటిది చెప్పకూడా. ఇప్పుడు నాకు శివన్న 100 ఇచ్చాడు, పట్టుకో, ఇగో నీ తీసుకో. అప్పు పని, అప్పు పని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పని పెద్దగా చేస్తే అప్పు ఏమైపోతుంది? ఆమెను చెప్పండి. పని పెద్దగా చేస్తే అప్పు ఏమైపోతుంది? ఇప్పుడు పని పెద్దగా కావాలన్నా అప్పు పెద్దగా కావాలన్నా? మీకు ఏదైంది? బండేసుకొని పోతావు, బండేసుకొని పోతావు. ఇప్పుడు నాకు ఇచ్చిన 30 రూపాయలు, నేను ఒక పని చేయబోతున్నా, మీరు రెడీగా ఉండండి. అది ఎట్లా జరుగుతుందో మీరు గమనించాలి. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా తన సంకల్పం చొప్పున క్రీస్తేసునందు మహిమలో మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అయితే మీరు ఇక్కడ ఆలోచన చేయండి, ఇచ్చే మనసున్న నీకు ఇయ్యడానికి దేవుడు ఏమి ఇయ్యకపోవడానికి ఆయన నరుడు కాదు, ఆయన ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఎట్లా తీసుకోవాలో మనకు అర్థం. ఇప్పుడు మొర్దెకై చేసిన మేలుకు ఆయనకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మరి ఇప్పుడు నీకెందుకు కీడు జరుగుతుంది? అప్పుగా ఎందుకు మిగులుతుంది? బజ్జీల దుకాణోడు రాలేదా ఇంకా? తొందర రారా కళ్యాణ్. నాకు 30 రూపాయలు సీన్ ఇచ్చాడు. 30 రూపాయలు పెట్టి నేనేం తీసుకొచ్చినా? గట్టిగా చెప్పాలా? ఇవి బజ్జీలు 30 రూపాయలకు నేను తీసుకొచ్చిన. ఇప్పుడు నేను ఫాస్టింగ్లో ఉన్నా, నా చేతిలోకి వెళ్ళి 30 రూపాయలు బజ్జీలు వచ్చినాయి. నేను ఇది 500కు అమ్మాలనుకుంటున్నా, ఎవరన్నా కొనుక్కుంటారా? దీంట్లో ఆశీర్వాదం ఉంది. దా, ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. 500లకు అమ్ముతున్నా. రైట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆగండి 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 ఆగండి. ఇప్పుడు ఏం పని చేసింది ఈడ? ఏం పని చేసిందంటే అభిషేకం, ప్రార్థన పనిచేసింది. రైట్ నౌ ఐ గాట్ ఇట్ 500. నేను చేసిన పనికి నా అప్పు ఎంత? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను సీను గారు మీ 30 తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఎంత మిగిలింది? 400. ఎప్పుడు అయితే మన జీవితంలో మనము ప్రార్థనతో పని ప్రారంభిస్తే దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. మనమేం చేస్తాం? ఏనిರ್ತದ್ರಿ? దిస్ ఇస్ నాట్ మై వర్డ్, నా మాట కాదు ఇది. 6 రోజులు బోధించాడు ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి. నా డబ్బులు నాకు
చలో ఇక్కడ ఇచ్చి. ఇప్పుడు నేను 30 రూపాయలు ఏం చేసిన? నా బాకీ తీరిపోయిందా లేదా? ఏం చేస్తే గట్టిగా చెప్పండి. అడుక్కుంటేనా? అన్న వంది అంటే ఈ వారం ఇస్తాడు, వచ్చే వారం ఇస్తాడు, మళ్ళీ వారం ఏమంటే తెలుసా, ఎప్పుడు ఈడు అడుక్కునేటోడు అంటాడు. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు రైల్వే, శాంసన్. నన్ను ఏమంటే తెలుసా, అన్నకి ఏం పని ఉండదు, ఎప్పుడు అడుగుతాడు రా భయ్ అంటే నేను అడుక్కునేటోని కాని తమ్మి, నీకు 1కి 2 చేసేటోని. హల్లెలూయా. I am not a beggar, I am a blessed person. ఇప్పుడు మీరు చెప్పండి, అడుక్కున్నానికి ఆశీర్వాదం ఉందా, పని చేసినానికి ఆశీర్వాదం ఉందా? ఇప్పుడు నేను అడుక్కున్నాను, ఇప్పుడు నేను పోతుంటే సీన్గాడు వచ్చాడు అనుకో, ఏయ్ 100 ఇవ్వా అంటే అప్పటిదాకా మీదికున్న తలక ఏమవుతుంది? లేకపోతే సీను గడుతున్నాడు సందులేడున్నాయిరో. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము చేసే పనిలో మన తండ్రి మనకు తోడయుండును గాక, దేవుడు మనకు తోడయుండును గాక. జగడలాడుతున్న మనుషులు నీకు వెలివేసిన, నీ జీవితంలో వ్యత్యాసము కలగజేసిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.